వల్ల భూ సమస్యలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఘర్షణ వాతావరణం సైతం తగ్గే అవకాశం ఉందని నల్గొండ ఆర్డీఓ అశోక్ రెడ్డి అన్నారు. నల్గొండ జిల్లాలో ఈ నెల 20న నిర్వహించనున్న రెవెన్యూ సదస్సులతో నల్గొండకు సంబంధించిన అన్ని భూ సమస్యలను పరిష్కరించేలా చర్యలు చేపట్టామని వెల్లడించారు. రెవెన్యూ సదస్సుల నిర్వహణ, భూ సమస్యల పరిష్కారం, గ్రామీణ ప్రాంతాల్లో భూముల సమస్యలతో పాటు మరిన్ని అంశాలను పరిష్కరించే అవకాశం ఉందంటున్న ఆర్డీఓ అశోక్ రెడ్డితో మా సీనియర్ కరెస్పాండెంట్ రామకృష్ణ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలో భూ సమస్యలతో పాటు రెవెన్యూ సమస్యలు పరిష్కరించడం లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ సదస్సులకు శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా ఇప్పటికే 2 దశల్లో రెవెన్యూ సదస్సులు పూర్తిగా 3వ దశ రెవెన్యూ సదస్సులు ఈ నెల 20వ తారీఖు వరకు జరగనున్నాయి. రెవెన్యూ సదస్సుల్లో అధికంగా వస్తున్నటువంటి భూ సమస్యలు పరిష్కరించడం లక్ష్యంగా గతంలో కొంత సర్వేల కొరత ఉన్న నేపథ్యంలో భూముల సర్వే కూడా ఇబ్బంది తలెత్తిన నేపథ్యంలో ప్రస్తుతం సర్వేలను కూడా లైసెన్స్డ్ సర్వేలను ప్రభుత్వం తీసుకొని వారి ద్వారా భూముల సర్వే కూడా చేస్తున్న క్రమంలో భూ సమస్యలన్నింటినీ కూడా ఎక్కడా లేకుండా గ్రామాల్లో భూ సమస్యల పరిష్కారంతో పాటుగా ఎక్కడ కూడా ఘర్షణలు తలెత్తకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంటుంది. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి నల్గొండ ఆర్డీఓ అశోక్ రెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. ప్రధానంగా రెవెన్యూ సదస్సులు పెట్టడానికి గల కారణం ఏంటి? మీకు వస్తున్న ప్రధానమైన సమస్యలు భూ సమస్యలతో ఇంకా ఏ సమస్యలు మీ దృష్టికి వస్తున్నాయి? ముందుగా 99 టీవీకి నా నమస్కారాలు. ఎందుకంటే మేము ఫీల్డ్ లెవెల్లో ఎదుర్కొనేటటువంటి రైతుల నుంచి వచ్చే దరఖాస్తులకు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోబోతున్నాం, రాష్ట్ర ప్రభుత్వం మాకు ఇచ్చినటువంటి ఆదేశాలు, క్షేత్రస్థాయిలో మాకు వస్తున్నటువంటి దరఖాస్తుల మీద మేము తీసుకునే చర్యల గురించి మీ ద్వారా ప్రజానీకాన్ని తెలియజేస్తే రేపటి నుంచి అనగా 5వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు వచ్చేటువంటి పిటిషన్లో కూడా రైతులకు అవగాహన కలిగించే అవకాశం మీ ద్వారా నాకు కలిగినందుకు కృతజ్ఞతలు. నల్గొండ రెవెన్యూ డివిజన్కి సంబంధించి 9 మండలాలు ఉన్నాయి. గౌరవ రాష్ట్ర ప్రభుత్వం పైలట్ మండలంగా నకరికల్ మండలాన్ని తీసుకుంది. నకరికల్ మండలంలో 900 పైచీలకు దరఖాస్తులు వచ్చినాయి. వీటిలో ముఖ్యంగా పీఓటీ కేసులు అంటే అసైన్మెంట్ పొందినటువంటి భూములకు సంబంధించి వారి నుంచి కొనుక్కున్నటువంటి ఎలిజిబుల్ పట్టేదారులు మాకు రెగ్యులరైజ్ చేయమని ఒకటి కోరిండ్రు. అంతేకాకుండా గత ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటు కంటే ముందు ఉన్నటువంటి సాదాబైన దరఖాస్తులను రెగ్యులరైజ్ చేసుకోవడానికి 2020 అక్టోబర్ మరియు నవంబర్లో అవకాశం ఇచ్చింది. అప్పుడు ఆన్లైన్ చేసుకున్నటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. మేము నకరికల్ మండలంలో గమనించినప్పుడు ముఖ్యంగా మాకు గతంలో తెలియక ఆన్లైన్ చేసుకోలేదు, ఇప్పుడు కూడా అవకాశమే అని చెప్పి సాదాబైనామాకు సంబంధించినటువంటి దరఖాస్తులు ఎక్కువగా వచ్చినాయి. అదేవిధంగా మేము తెలిసో తెలియక గవర్నమెంట్ అసైన్ చేసినటువంటి భూములను కూడా మేము కొనుక్కున్నాం. మేము అర్హులమైన పేదలం కాబట్టి అటు భూములను కూడా మాకు రెగ్యులరైజ్ చేయమని చెప్పిండ్రు. దీంతోపాటుగా తెలంగాణలో సర్వేలో ఒక కొరత ఉన్నందుకు ప్రభుత్వం ఇప్పుడు సుమారుగా 200 పైచికు లైసెన్స్ సర్వేల కోసం నల్గొండలో కలెక్టర్ గారి ఆదేశం మేరకు ఏడీ గారు 2 నెలల శిక్షణ ఇవ్వడం కోసం ఎంజీ యూనివర్సిటీలో వారికి సుశిక్షితులైనటువంటి సర్వేర్లతోటి శిక్షణ ఇప్పించడం జరుగుతూ ఉంది. ఇట్టి విషయంలో ఆ లైసెన్స్ సర్వేర్లు కనుక 2 నెలల తర్వాత సంబంధిత మండలాల్లో క్షేత్రం మీదకి వచ్చినప్పుడు ఈ సర్వే సమస్యలన్నీ కూడా తీరుతాయి. ముఖ్యంగా నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి సర్వే దరఖాస్తులు ఎక్కువగా డిఐ స్థాయిలో పెండింగ్ ఉన్నటువంటిది. ఆ సీనియర్ సర్వేయర్ నార్కెట్పల్లి మండలానికి సంబంధించిన సర్వేను డిఐగా మేము డిప్యుటేషన్ తీసుకొని సమస్యలను పరిష్కృతం చేయబోతున్నాం. మేము ఈరోజు రెవెన్యూ సదస్సులో భాగంగా నకరికల్ మండలాన్ని అదేవిధంగా కేతపల్లి మండలం, నార్కెట్పల్లి మండలం సంచరించడం జరిగింది. ముఖ్యంగా మేము నార్కెట్పల్లి మండలం నక్కలపల్లిలో చూసినప్పుడు సర్వే నెంబర్ 144, 145, 146 అనేటువంటి భూములు సీలింగ్ సర్ప్లస్ భూములు మేము అసైన్ చేయడం జరిగింది. ఇట్టి అసైన్ చేసినటువంటి భూములు అసైన్దారులు అమ్ముకోవడం జరిగింది. వారు మాకు తిరిగి మేము కొనుక్కున్న భూములు మాకు రెగ్యులరైజ్ చేయమన్నాడు. ఇటువంటి అంశాలను కూడా మేము అవన్నీ కూడా వారితో దరఖాస్తులు తీసుకొని క్షేత్ర పరిశీలన చేసి ప్రభుత్వానికి నివేదిస్తాం. గవర్నమెంట్ అవకాశం ఇచ్చినప్పుడు కూడా పాస్బుక్లు పొందినటువంటి ఆయన నష్టపోవడం జరిగింది. భూభారతిలో ప్రధానంగా క్షేత్రస్థాయిలో ఎవరున్నారు, ఏ విధంగా ఆయనకు పట్టా పొందింది అనే విషయాలు పరిశీలించి వారిని రికార్డు తేవడం జరుగుతుంది. అదేవిధంగా గతంలో తప్పిదాలు జరిగినప్పుడు ధరణిలో ఏదైనా సివిల్ కోర్టుకు పోయి మాత్రమే న్యాయం పొందే విధంగా సూచనలు ఇవ్వడం జరిగింది. కానీ ఈ భూభారతిలో ఎంఆర్ఓ స్థాయిలో తప్పిదం కనుక జరిగితే ఆర్డీఓ గారి దగ్గర అప్పీల్ చేసుకోవచ్చు. ఆర్డీఓ స్థాయిలో పరిష్కారం కాకపోతే గౌరవ కలెక్టర్ గారి దగ్గర చేసుకోవచ్చు. ఇక్కడ కూడా పరిష్కారం కాలేదనుకుంటే డిస్ట్రిక్ట్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి కూడా ఇక్కడనే భూములకు సంబంధించిన సమస్యలు పరిష్కారం అయితే సివిల్ కోర్టులకు తిరగడం, ఘర్షణ వాతావరణం లేకుండా ఉండడానికి ప్రధానంగా రైతులకు 2 సౌకర్యాలు ఉన్నాయి. ఒకటి, ఆ భూమి మీద ఉన్నటువంటి కబ్జాదారుకు రికార్డులో కబ్జా కాలంలో ఏ విధంగా వారికి సంక్రమించింది అనేది మేము రాస్తాం కాబట్టి ఆ వ్యక్తికి ఘర్షణలకు తావలేకుండా పోలీసు వాళ్ళకి రిపోర్ట్ అడిగినప్పుడు వారికి రికార్డు పరంగా క్షేత్రపరంగా వారికి న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. రెండవది, తహసీల్దార్ కార్యాలయంలో లేదా ఆర్డీఓ కార్యాలయంలో ఒకవేళ తప్పులు కనుక జరిగితే సంబంధిత పిటిషనర్లకు, ఎఫెక్టెడ్ పర్సన్స్కు, తహసీల్దార్లకు లేదా ఆర్డీఓలకు రికార్డు కాల్ఫర్ చేసి తగైన న్యాయం ప్రొసీడింగ్స్ ద్వారా రెవెన్యూ అధికారులు చేసే అవకాశం ఉంది. కాబట్టి ఘర్షణ వాతావరణం ఉండదు. రైతులకు సివిల్ కోర్టుల చుట్టూ తిప్పే
అవకాశం కూడా ఉండదు. అప్పీల్ వ్యవస్థ వచ్చిన వెంటనే రైతులకు పరిష్కారం దొరుకుతుంది అనే ఆలోచనతో ప్రభుత్వం భూభారతి చట్టం చేసింది. భూభారతి చట్టం వల్ల సివిల్ తగాదాలు ఏముండవు. ఏవైనా ల్యాండ్ డిస్ప్యూట్ సంబంధించి సర్వే ఇష్యూస్ ఉంటే లైసెన్స్ సర్వేలు వచ్చినాక కూడా ఈ సమస్య కూడా పరిష్కారంగా అవుతుందని నేను భావిస్తా ఉన్నా. గతంలో ఉన్నటువంటి ధరణి కాకుండా ప్రస్తుతం అమల్లోకి తీసుకొచ్చిన భూభారతి ఏదైతుందో ఈ భూభారతిని పటిష్టంగా అమలు చేయడం